ఈ వ్లాగ్కి అయితే ప్రోమో లేదు, డైరెక్ట్గా వ్లాగ్లోకి మనం ఎంటర్ అయిపోదాము. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. దిస్ ఈజ్ కల్పన పొన్నం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లేదు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. కిందనే ఉంటుంది, క్లిక్ చేసేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద కూడా క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది నేను న్యూ వ్లాగ్ పెట్టగానే. అండ్ ఇంకా అందరు ఎట్లున్నారు, మంచిగా ఉన్నారా? సో ఎలా ఉన్నారు ఏంటి అనేది కూడా కమెంట్ చేయండి. డెఫినెట్గా నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. నేను బాగున్నాను. అండ్ ఇంకా ఈ వ్లాగ్ ముచ్చట్లో వచ్చేసి అందరూ టైటిల్స్ చూసే ఉంటారు కదా. సో నేను ఈ టాపిక్ పైన చాలా టైమ్స్ మాట్లాడదామని అనుకున్నా, బట్ ఎందుకో కొంచెం సెన్సిటివ్, అంటే ఐ మీన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాట్ థింగ్స్ అండ్ అంటే మధ్యతరగతి కుటుంబాల ఆలోచనలు ఎట్లుంటాయి ఏంటి అనేది కొంచెం సెన్సిటివ్ కదా, మళ్ళీ ఎవరైనా హర్ట్ అవుతారేమో అనేసి అనుకున్నా. బట్ వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎందుకు, మన గురించి మనం చెప్పుకోవడం బెటర్ కదా. అంటే లైక్ మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మేము ఎట్లా ఆలోచిస్తాం, లైఫ్ స్టైల్ ఎట్లుంటుంది ఏంటి అనే దాని గురించి చిన్నగా కొంచెంగా అట్లా చెప్దాం అనేసి నేను అనుకొని ఈ వీడియోతోనైతే స్టార్ట్ చేసిన అనమాట. అండ్ మీరు అడిగే క్వశ్చన్స్కి అంటే మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్కి నేను మ్యాథ్స్ ఇందులో నేను ఆన్సర్ చేయబోతున్నాను అనమాట. అండ్ దట్ టు హాఫ్ డే స్కూల్ శ్రీయుది రిలేటెడ్ వీడియోస్ కూడా పెడుతున్నాను అనమాట. సో ఆల్మోస్ట్ ర్యాండమ్గా ఒక 2-3 డేస్ తీసిన వీడియో క్లిప్స్ అనమాట ఇవన్నీ. అండ్ ఇదైతే ఇంకా స్కూల్కి ముందు జస్ట్ తన కబోర్డ్ అనమాట ఇదంతా. ఒకటి ఆల్మోస్ట్ నేను చాలా వీడియోస్లలో కూడా చూపించిన ఇవన్నీ శ్రీయు థింగ్స్ ఉంటాయి అంటే తనవన్నీ ఉంటాయి అనమాట. చూడండి స్కేల్స్ అయితే ఎన్ని గ్యాదర్ చేస్తుందో అసలు. ఆల్మోస్ట్ నేను కొన్నవి తక్కువ, తనకి గిఫ్ట్స్ అక్కడక్కడ ఫ్రెండ్స్ ఇచ్చినవి అనమాట ఎక్కువ అనమాట. సో ఇందులోనైతే పెళ్ళికి వెళ్ళినప్పుడు, ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు థర్మాకోల్స్ అన్నీ తీసుకొచ్చుకుంటుంది, అస్సలు పడనీయదు. తనకి తెలియకుండా కొన్ని రోజుల తర్వాత మెల్లగా అట్లన్నీ తీసి పడేస్తా అనమాట. సో ఇప్పుడైతే ఇంకా ఓల్డ్ బుక్స్ అండ్ ఇంకా అందులో చెత్త చెదారము ఈ టేబుల్ అంతా సర్దేస్తున్నా. అండ్ చిన్న చిన్న పెన్సిల్స్, అయిపోయిన పెన్సిల్స్ కూడా అందులోనే పెట్టేసుకుంటుంది, ఎరేజర్, షార్ప్నర్స్. సో అవన్నీ. అండ్ ఇప్పుడు కొత్తగా నెక్స్ట్ అకాడమీకి కూడా కావాల్సిన స్టేషనరీస్ అన్నీ వస్తాయి కదా, సో అవైతే మెయిన్గా నేను దాచిపెట్టేసిన. సో మీరు కూడా అట్లనే చేయండి, ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్ ఇయర్ స్టేషనరీస్ మన దగ్గర చాలా ఉంటాయి. మధ్య మధ్యలో ఎవరైనా గిఫ్ట్స్, రిటర్న్ గిఫ్ట్స్ మనం అప్పుడప్పుడు కొంటుంటాం కదా. సో అవన్నీ అయిపోయిన తర్వాత కొత్తవి స్టేషనరీ తీసుకుంటాం కదా ఈ ఇయర్ అకాడమీకి. సో అవి ఓపెన్ చేయండి. సో అందుకే తనకు తెలియకుండా ముందే 2 ప్యాకెట్స్ అవన్నీ నేను నా కబోర్డ్స్లో దాచిపెట్టాను అనమాట. బట్టలలో ఎక్కడ చూసినా కూడా దొరకబడుతుంది అది. అంత కిడ్స్ అంత టాలెంటెడ్గా ఉంటారు ఇవాళ రేపు. సో ఇప్పుడైతే ఇంకా బుక్స్ అవన్నీ సర్దేస్తున్నాను, ఓల్డ్ బుక్స్ అవన్నీ తీసేస్తున్నాను, పేపర్స్ ఇదంతా. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ దానికి కూడా మనం అన్ని ప్లేస్ సరిపోవాలి కదా. అండ్ కొన్ని నేను తనవి డ్రెస్సెస్ కూడా నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటే, సో అవన్నీ నేను ఇన్స్టాలో అట్లా షేర్ చేస్తుంటాను. నా ఇన్స్టా లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, చెక్ చేయండి. అండ్ సో ఫైనల్లీ నేను లాస్ట్ వ్లాగ్లో కూడా చెప్పిన ద ఇండస్ వ్యాలీ నుంచి కొన్ని ఐటమ్స్ తీసుకుంటున్నా అనేసి. అండ్ మెయిన్గా ఎప్పటి నుంచో నేను బిర్యానీ పాట్ తీసుకుందామని అనుకుంటున్నా. సో ఫైనల్లీ ఇప్పుడైతే కుదిరింది. యాక్చువల్గా ఇంకొక మోడల్లో చూసాను అనమాట, లైక్ కొంచెం బిగ్ సైజు, బట్ ఎందుకులే మనకు అంత సైజ్ అవసరం లేదు, ఇప్పుడున్న మన ఫ్యామిలీ మెంబర్స్కి ఇది సరిపోతుంది కదా అనేసి ఫైనల్ ఇప్పుడైతే తీసుకున్నా. నేనైతే అసలు చాలా ఫేవరెట్ పర్సన్ ఇన్ ద ఇండస్ వ్యాలీ ప్రోడక్ట్స్కి అయితే, ఎందుకంటే మెయిన్ టాక్సిన్ ఫ్రీ ఉంటుంది అండ్ నో కెమికల్ కోటింగ్ అండ్ సేఫెస్ట్ ఫర్ కుక్వేర్ అండి. రియల్గా చాలా బాగుంటుంది. అండ్ ఆ క్వాలిటీ కానీ ఆ డిజైన్స్ కానీ అసలు మనకు మిల్క్ కానీ అండ్ ఫ్రై ప్యాన్స్కి, గ్రేవీస్కి అండ్ బిర్యానీ పాట్స్కి అండ్ మెయిన్గా కాస్ట్ ఐరన్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయన్నమాట. అసలు ఇది ఉండదు ప్రోడక్ట్ అనేది అయితే ఉండదు. చాలా ప్రోడక్ట్స్ అనేవి వాళ్ళు మళ్ళీ కొత్తగా కూడా అన్ని లాంచ్ చేస్తున్నారు. సో నేనైతే ఇవి 2 తీసుకున్నాను ఈసారి. సో ఒకటి బిర్యానీ కోసం నేను తీసుకున్నాను, కంప్లీట్ 2 స్టెయిన్లెస్ స్టీలే తీసుకున్నాను. ఇంకొకటి ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను. నేను నా కుక్వేర్ని నేను ఇప్పుడు కాదు, స్టార్టింగ్ నుంచి వెజ్కి సపరేట్ బౌల్స్ ఉంటాయి, నాన్ వెజ్కి సపరేట్ బౌల్స్ ఉంటాయి. సో వెజ్కి అయితే నా దగ్గర ఆల్రెడీ స్టీల్ కుక్వేర్ ఉందన్నమాట. బట్ నాన్ వెజ్కి నేను అల్యూమినియమే యూజ్ చేస్తుండే, చాలా వీడియోస్లలో కూడా నేను చెప్పిన ఇది చేంజ్ చేయాలనుకుంటున్నా అనేసి. సో ఫైనల్లీ సో ప్రెషర్ కుక్కర్ కూడా నేను స్టెయిన్లెస్ స్టీల్లో తీసుకున్నా ఫర్ నాన్ వెజ్, అంటే మటన్కి కానీ ఎప్పుడన్నా ఏదైనా బాయిల్ చేసుకోవడానికి, చికెన్ బిర్యానీ చేసినప్పుడు అట్లాంటి వాటికి బాగా హెల్ప్ అవుతుంది అది. అండ్ ఎగ్ బిర్యానీకి అట్లాంటివి చేసిన వాటికి. సో ఇదైతే నాకు బాగా నచ్చింది.
అండ్ తీసుకోవడము ఈసారి నేను విడ్త్ ఎక్కువ ఉన్నది ఇట్లా తీసుకున్నాను అనమాట. నా దగ్గర అంతకుముందు ఉన్నది విడ్త్ చాలా తక్కువ ఉంటుంది, ఐ మీన్ ఇట్లా లోత్ ఎక్కువ ఉంటాయి కదా అలాంటిది ఉండే. బట్ ఇట్లా ట్రై చేద్దాము అనేసి ఇట్లా అనుకున్నాను అనమాట. సో ఇది ఏంటంటే మనకి 2-in-1 లాగా హెల్ప్ అవుతుంది. ఒకటి ఫ్రై ప్యాన్ లాగా యూజ్ చేసుకోవచ్చు, అండ్ క్యాప్తో అయితే ప్రెషర్ కుక్కర్ లాగా 3 layers థిక్ బాడీ ఉంటుంది, హెవీ బాటమ్ ఉంటుంది, 100% సేఫ్ అండి. క్వాలిటీ అయితే అసలు నెంబర్ 1 ఉంటుంది. నేననగా చాలామంది చెప్తుంటారు ద ఇండస్ వ్యాలీ గురించి. అండ్ నా కూపన్ కోడ్ ఉంటుంది కల్పన 12. సో ఆల్రెడీ ఉన్న ఆఫర్స్తో పాటు కల్పన 12 అనే కోడ్ కూడా అప్లై చేస్తే మీకు ఎక్స్ట్రా 12% కూడా వస్తుంది అనమాట. స్క్రీన్ పైన కూడా కోడ్ ఇస్తా, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ ఇవి ఏంటంటే మనం ఇండక్షన్స్ అండ్ గ్యాస్ స్టవ్ పైన దేనిపైన కూడా మనం కుక్ చేసుకోవచ్చు అనమాట ఈజీగా. నేను ఇది 2 to 3 లీటర్స్లో తీసుకున్నాను. అండ్ బిర్యానీ పాట్ కూడా అసలు నాకు బాగా నచ్చింది, ఎప్పుడెప్పుడు బిర్యానీ వండుదామా అని అనుకుంటున్నా. సో చూద్దాము. సో ఇవి 2 అయితే నేను స్పెషల్ ఓన్లీ నేను నాన్ వెజ్ కోసమే తీసుకున్నాను. ఆల్రెడీ నాకు వెజ్కి ఉన్నాయి ప్రెషర్ కుక్కర్స్. సో బట్ ఫస్ట్ బౌల్స్ కాబట్టి కొత్త గిన్నెలలో ఎప్పుడైనా కొంచెం అట్లా పాలు పోసి వేడి చేసి తీసేసి మళ్ళీ నేను వెజ్ కర్రీ అయితే వండుతాను. సో ఈరోజు అయితే నేను బచ్చలి కూర కందిపప్పు వండుతున్నాను. చూద్దాం ఫస్ట్ ఎట్లుంటుంది ఏంటి అనేది. అండ్ ఈజీగా కుక్, నాకు కంపేర్ టు నాన్ స్టిక్కి ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. అంటే హీట్ అనేది బాగుంటుంది అనమాట, మనం ఆఫ్ చేసినాక కూడా హీట్ అనేది ఉంటుంది. అండ్ చాలా ఫాస్ట్గా అండ్ ఈజీగా కూడా క్లీన్ చేసుకోవచ్చు. చాలామంది స్టీల్ అంటే నేను కూడా ఒకప్పుడు స్టీల్ అనగానే అబ్బో అడుగంటుతుంది అని ఒక అపోహలో ఉండేదాన్ని. బట్ అస్సలే కాదు, ఇవి యూజ్ చేసినప్పటి నుంచి అయితే అంటే క్వాలిటీ అండి, క్వాలిటీ లేనివి ఎట్లాగో అడగంటుతాయి, బట్ క్వాలిటీ ఉన్నాయి మాత్రం అస్సలు అడగంటవు. లాస్ట్ టైం నేను వీడియోలో కూడా ఒక్కసారి బెండకాయ ఫ్రై చేసి చూడండి అక్క అన్నారు. ఈసారి మాత్రం పక్కగా బెండకాయ ఫ్రై చేసి మీకు చూపిస్తా. ఇంకొకటి లాస్ట్ టైం నేను ఫ్రై ప్యాన్ తీసుకున్నా కదా, అందులో నేను ఆల్మోస్ట్ అన్ని ఫ్రైస్ చేస్తున్నాను, నాకు చాలా బాగా నచ్చింది అనమాట. అంటే అది 2 తీసుకున్నాను, ఒక లిడ్ వచ్చింది అనమాట. ఇవి సపరేట్గా లిడ్స్ అనేవి వచ్చినాయి అండ్ చాలా మంచి క్వాలిటీ ఉంటుంది. సో కోడ్ నేను మళ్ళీ స్క్రీన్ పైన ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేయండి. మీకు ఎలాంటి ఐటమ్స్ అయినా కూడా వాళ్ళ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటాయి. చాలా ఆఫర్స్ ఉంటాయి, ఆఫర్స్తో పాటు మన కోడ్ అప్లై చేసుకుంటే ఇంకా 12% ఎక్స్ట్రా డిస్కౌంట్ అనేది వస్తుంది. అండ్ నేను ఈరోజు బచ్చలి కూర కందిపప్పు వండుతున్నాను. సో మీరు అందరు మామూలుగా పప్పును ఫస్ట్ ఉడికేసి ఇవి పోపులో వేసేసి ఉడికేసిన పప్పు పోపులో వేస్తారా, లేదంటే అన్నీ ఒకటేసారి ఇట్లా మిక్స్ చేసేసి ప్రెషర్ పెట్టేస్తారా? సో నేనైతే నా టైంని బట్టి చేస్తా. 2 డిఫరెంట్ టేస్ట్లే ఉంటాయండి, సేమ్ ఉంటాయని ఏం కాదు. అంటే ఫస్ట్ పప్పు ఉడికేసింది ఒకలా ఉంటుంది, డైరెక్ట్ అన్నీ ఒకటేసారి కుక్ చేసి విజిల్ వేసింది ఒకలా ఉంటుంది అనమాట. సో నేనైతే ఇంకా ఇందులో అన్ని వెల్లిపాయలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి అండ్ బచ్చల కూరనైతే అసలు చాలా ఎక్కువ తింటా. ఫస్ట్ ఎక్కువ నేను మెంతికూర, బచ్చల కూర, తోటకూర, పాలకూర. సో మిగతావన్నీ కొంచెం తక్కువనే, ఇంకా చాలా ఉంటాయి. ఈ మధ్య ఎర్ర తోటకూర కూడా బాగా ట్రై చేస్తున్నా నేను. సో అట్లా అన్నమాట. నెక్స్ట్ బిర్యానీ పాట్లో ఏదైనా ఒక వెజ్ వండి డైరెక్ట్ బిర్యానీ చేసి ఒక వీడియో పెడదాం అనుకుంటున్నా. ఇన్ని కుకింగ్ బ్లాగ్స్ అడుగుతున్నారు, బట్ చాలామంది చూడట్లేదు కుకింగ్ బ్లాగ్ పెడితే. బట్ బెటర్, లాస్ట్ టైం నేను ఫిష్ ఫ్రై చేసింది చాలామంది చూసిరు. అట్లీస్ట్ ఫైన్ అంటే ఒక 25, ఒక 30K రీచ్ అయ్యారు అని అంటే ఓ సో హ్యాపీ అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే అంతకుముందు అంత రీచ్ అవ్వకపోయేది. నేనైతే ఇంకొక 50K టార్గెట్ పెట్టుకొని ఉండే, బట్ 30K ఆగిపోయింది అనమాట, 30,000కి ఆగిపోయింది. సో అట్లా ఇది నెక్స్ట్ డే శ్రీయుకి కావాల్సిన కొన్ని థింగ్స్, బుక్స్, బ్యాగ్స్, ఆల్రెడీ లంచ్ బ్యాగ్స్ అన్నీ నేను ముందే తీసి ఉంచుకున్నా. బట్ బ్యాగ్ మాత్రం నేను ఆన్లైన్లో చూసినా ట్రై చేసినా కానీ నాకు ఎందుకో సైజెస్ మళ్ళీ డిఫరెన్స్ వస్తుందేమో అని అనిపించింది. ఎందుకంటే ఒక 3-4 months బ్యాగ్ నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసి పెట్టిన, బట్ సైజ్ మాత్రం చాలా చిన్నగా వచ్చింది, ఆన్లైన్లో చూస్తే పెద్దగా ఉండే. సో అట్లా అది మళ్ళీ రిటర్న్ ఇచ్చేసి ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళి తీసుకుందామని అనుకున్నా. ఇది కూడా మనకి అసలు అబ్సిగూడ అటు సైడ్ వెళ్తే చీప్ అండ్ బెస్ట్లో వస్తాయండి. బట్ నేను బండి మీద అబ్సిగూడ పోయే బదులు అంతకంతే అవుతుందిగా పెట్రోల్ ఖర్చులు. ఇక్కడ ఒక 100 to 200 ఎక్కువ అయిపోతుంది, పెట్టొచ్చులే అని అనుకొని. సో ఇక్కడ నాచారం సైడ్ వెళ్ళుండి అనమాట. శ్రీయుకి అంటే తనకి స్కూల్ యూనిఫామ్ కూడా తీసుకోవాలి. ఈ కర్మగాలి ఈ ఇయరే చేంజ్ కావాలన్నా అనిపించింది నాకైతే. లాస్ట్ ఇయరే అంటే తను ఫస్ట్ grade 1లోనే జాయిన్ అయింది కదా. సో ఆ స్కూల్ యూనిఫామ్సే ఉండే. ఇంకొక 1 year అట్లా అదే ఉన్నా బాగుండేదేమో అని అనిపించింది. ఎందుకంటే అసలు ఈ స్కూల్ ఫీజుల కంటే వీళ్ళకి స్కూల్కి ముందు యూనిఫామ్లు, షూలు, సాక్సులు, బుక్స్లు అసలు వీటికే ఎక్కువ అవుతున్నాయేమో అని ఒక
అనిపిస్తుంది అనమాట నాకు ఆ థాట్. అండ్ చాలామంది స్కూల్ విషయంలో మొన్న లాస్ట్ 1 month నుంచి అడ్మిషన్స్ ప్రాసెస్ అవుతాయి కదా, నవంబర్ డిసెంబర్ నుంచి చాలామంది అడిగారు మీరు ఎట్లా సర్చ్ చేసిరు, మీరు పెట్టుకున్న లిస్ట్లో స్కూల్ నేమ్స్ ఏంటి, ఇవన్నీ అడిగారు అనమాట. అండ్ స్కూల్ ఫీజు ఎంత ఉంటుంది, అసలు కట్టగలుగుతామా అట్లా అని. కంప్లీట్లీ ఇట్స్ డిపెండ్స్ ఆన్ అవర్ ప్రియారిటీస్ అండ్ అవర్ ఇన్కమ్, మనం పెట్టగలుగుతామా లేదా. అండ్ డిపెండ్స్ ఆన్ కిడ్స్, ఎందుకంటే ఒక్కొక్కరికి 2 ఉంటారు, ఒక్కొక్కరికి ఒకే కిడ్ ఉంటుంది, 3 kids ఉంటారు. సో అది మన డెసిషన్ పైనే ఉంటుందండి. సో శ్రీయు స్కూల్ విషయంలో కూడా మొత్తం అసలు నాదే అంటే నేను గట్టిగా అనుకొని డిసిషన్ తీసుకున్నాను అనమాట. ఓకే నేను కట్టగలుగుతా అండ్ తనను ఒక కిడ్ని మంచిగా చదివించాలి అనేసి. అంటే అందులో వేస్తేనే చదువుతుందా అని కూడా కొందరు ఏమన్నా వెటకరంగా అనుకుంటారేమో, అట్లా అని కాదండి. అందుకే నేను అంటున్నా, ఒక్కొక్కరు పేరెంట్ మెంటాలిటీ ఒక్కొక్క లాగా ఉంటుంది. అంటే ఇదేంది మరీ లోయర్ మిడిల్ క్లాస్ కాదు, మరీ అప్పర్ మిడిల్ క్లాస్ కాదు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళకి ఏంటంటే మంచిగా బ్రతకాలి అంటే మంచిగా పిల్లలకి చదువు చెప్పించాలి, థింగ్స్ అన్నీ కొనుక్కోవాలి, ఇంట్లోకి అన్నీ ఎంజాయ్ చేయాలి అని ఉంటుంది. బట్ ఇన్కమ్ మాత్రము అదే మిడిల్ క్లాస్ రేంజ్లో ఉంటుంది అనమాట. సో అప్పుడప్పుడు అనిపిస్తుంది ఉంటే అబ్బాకి మొత్తం లేకుండానే ఉండాలి, లేకపోతే ఉంటే రిచ్గానే ఉండాలి అని అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. మీకు కూడా ఎట్లానే అనిపిస్తుందా అంటే కొన్ని విషయాలలో, అన్ని విషయాలు అట్లా అని కాదు. ఎందుకంటే ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మధ్యతరగతి కుటుంబాలంటే కాంప్రమైజెస్లకే మోస్ట్ 70 to 80% కాంప్రమైజెస్లోనే ఉంటుందండి. లైఫ్ అంతా కాంప్రమైజ్లోనే ఉంటుంది. సో నా ఎడ్యుకేషన్, నా మ్యారేజ్ దగ్గర నుంచి కిడ్ పుట్టే వరకు ఆల్మోస్ట్ కాంప్రమైజ్ అయ్యాలి. బట్ పిల్లలు పుట్టినాక మాత్రం పిల్లల విషయంలో కూడా కాంప్రమైజ్ కావాలా అంటే కావాలి, కానీ వేటికి కావాలో వాటికి కావాలి. నేను ఎడ్యుకేషన్ విషయంలో మాత్రం కాంప్రమైజ్ అవ్వదలుచుకోలేదు. ఎందుకంటే ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్కి కానీ, అంటే కాంపిటీషన్కి వెళ్ళొద్దు అని అనుకుంటారేమో, అన్ని విషయాలలో కాంపిటీషన్ కాదు, కొన్ని విషయాలలో మనం మన మైండ్లో పెట్టుకోవాలి, బట్ పిల్లల మీద రుద్దొద్దు. అంటే మన మైండ్లోనే ఉండాలి, దానికి తగ్గట్టు మనం బిహేవ్ చేయాలి, దానికి తగ్గట్టు మన ఖర్చులు ఉండాలి, సంపాదన కూడా అట్లనే ఉండాలి. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకొని కాంపిటీషన్ ఈ వరల్డ్లో మనం సర్వైవ్ కావాలి అని అంటే ఇవన్నీ మైండ్లో పెట్టుకోవాలి. సో అదొక్కటే. సో చాలామంది ఇప్పుడు శ్రీయు స్కూల్ గురించి అడుగుతున్నారు. నేను పెద్ద ప్రొఫెషనల్ని కాదండి, ఇదే స్కూల్లో వేయాలి, ఆ స్కూల్లో వేయొద్దు. అండ్ కరికులం కూడా చాలామంది శ్రీయుది ICSE సిలబస్ అనమాట, అది కూడా అడుగుతున్నారు. అండ్ CBSE బెస్టా, స్టేట్ బెస్టా అని అడుగుతున్నారు. అండ్ ఇంకొక విషయం అండి, చదువు విషయంలో కూడా మనకి మన పిల్లల మీద ఎన్ని కలలు, ఎన్ని ఆశలు, మనము చదవలేని, మనం చూడలేని వాళ్ళ దాంట్లో చూడాలని అనుకుంటాం. బట్ మీన్ వైల్ పిల్లల కండిషన్, పిల్లల నేచర్ అండ్ వాళ్ళు ఎంత యాక్టివ్గా ఉన్నారు, దేంట్లో ఫస్ట్ ఉన్నారు, దేంట్లో డల్గా ఉన్నారు, ఎంతే అనేది కూడా మనం అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే ఒక్కొక్క దాంట్లో ఖచ్చితంగా టాలెంటెడ్ ఉంటారు. నేను చాలా వ్లాగ్స్లలో చెప్పిన విషయము, ఒకరికి ఇండోర్ యాక్టివిటీస్ ఇష్టం, ఒకరికి అవుట్డోర్ యాక్టివిటీస్ ఇష్టం. అవుట్డోర్ యాక్టివిటీస్ ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం ఎడ్యుకేషన్ పైన ఉంటారు. అందరు అట్లని కాదు, నేను ఇది కూడా చెప్తున్నాను, అందరు పిల్లలు ఒకటేలా ఉండరు, ఒక్కొక్కలాగా ఉంటారు అనమాట. సో వాళ్ళకి ఏది ఇష్టము అనేది తెలుసుకోవాలి. అలా అని కంప్లీట్గా వాళ్ళ పైన వదిలేయొద్దు. అంటే మీకు ఇది ఇష్టం కదా మీరు వేసేసుకోండి, ఇట్లా కూడా ఉండొద్దు అనమాట. కొన్ని నేర్పించడంలో కూడా ఉంటుంది అనేసి నా ఎక్స్పీరియన్స్. నేను ఇందులో పెద్ద ఎక్స్పర్ట్ని కాదు, బట్ పిల్లలున్న ప్రతి తల్లిదండ్రులు టీచర్సేనండి. నేనైతే చెప్తా ఇది. అంటే వాళ్ళ పిల్లల్ని ఎట్లా పెంచాలి, ఎట్లా సాకాలి, వాళ్ళకి ఎట్లా చదువు చెప్పాలి, వాళ్ళకి ఎట్లా బుద్ధులు చెప్పాలి అనేది ప్రతి ఒక్క పేరెంట్కి వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. బట్ నేను కూడా అంతే, తను మరీ 3 years 4 years కిడ్ ఉన్నప్పుడు, అంటే నర్సరీ LKG కిడ్ ఉన్నప్పుడు అరే ఎట్లా నెక్స్ట్ ఎట్లా అసలు ఎవరైనా గైడెన్స్ ఇస్తే బాగుండు, ఎవరైనా చెప్తే బాగుండు, ఎవరైనా అడిగితే బాగుండు అనేది ఉంటుంది ఎట్లాగూ. సో అట్లాంటి పేరెంట్స్కి మాత్రమే చెప్తున్నా, ఈ కరికులంలోనే వెయ్యాలి అని ఏం లేదు. వాళ్ళు ఏ
అంటే ఏ పర్టికులర్ సిలబస్కి తట్టుకుంటారు అనేది మనకు తెలుస్తుంది. అంటే సిబిఎస్ఈ ఎలా ఉంటుంది, స్టేట్ ఎలా ఉంటుంది, ఐసిఐసి సిలబస్ ఎట్లా ఉంటుంది అనేది మనకి మినిమం ఐడియా ఉంటుంది. లేకపోతే దాని గురించి తెలుసుకోవాలి. నాకు కూడా కంప్లీట్గా ఓన్లీ సిబిఎస్ఈ స్టేట్ గురించి మాత్రమే తెలుసు, ఈ ఐసిఐసి సిలబస్ తెలియదు అసలే. సో నేను కూడా బాగా రీడ్ చేసి ఉండే అనమాట. తను వేసే ముందు తను సర్వే అవ్వగలుగుతుందా, తను చదవగలుగుతుందా లేదా అనేసి నేను ఆల్మోస్ట్ ఎల్కేజీ యూకేజీ జస్ట్ నార్మల్ స్కూల్లోనే వేసిన. ఫీ కూడా పెద్దగా ఏం లేదు. అప్పుడున్న మేము సిచ్యువేషన్కి నాకు అదే బెస్ట్ అనిపించింది, మేము వేసేసినాము అంతే. బట్ వన్స్ తన 2 years ఎడ్యుకేషన్ నేను చూసిన తర్వాత నేను డెసిషన్ తీసుకున్నాను అనమాట. ఓకే, తను చదవగలుగుతుంది, నేను చదివించగలుగుతా, అంటే అట్లీస్ట్ ట్యూషన్ లేకుండా ఒక 1 year అయినా నేను చదివించగలుగుతా అనేసి అనుకున్నాను. అందుకే నేను ఓపెన్గా చెప్తున్నా, సెకండ్ క్లాస్కి వచ్చినాక నేను ఖచ్చితంగా ట్యూషన్కి వెయ్యాలేమో, అంటే వేయాల్సి వస్తుందేమో, అట్లీస్ట్ చెప్పడానికి తనకి నేర్పించడానికి మనకి తెలవాలి కదా. ఫస్ట్ సబ్జెక్ట్ మనకి తెలవాలి, మనం అదంతా రీడ్ చేయాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అంత టైం మనకు ఉండాలి. అంటే అన్ని గంటలు, ఇప్పుడు నేను ఫస్ట్ క్లాస్కి ఒక 2 గంటలు కూర్చునేదాన్ని. సో సెకండ్ క్లాస్కి ఇంకెన్ని అవర్స్ కూర్చోవాలి, తన ఎగ్జామ్స్కి తన సిలబస్కి నేను ఎంతసేపు టైం స్పెండ్ చేయాలి, ఇదంతా ఉంటుంది. సో అందుకే స్కూల్ విషయంలో మాత్రము మీరు పేరెంట్గా ఎవరిది వాళ్ళు డెసిషన్ తీసుకోండి. అఫ్కోర్స్ మీకున్న డౌట్లు అడగండి, తప్పు లేదు. బట్ ఎండ్ ఆఫ్ ది డే మేము మాత్రము ఎవరైనా సరే ఇంట్లోనే వెయ్యండి, ఈ సిలబస్లోనే వెయ్యండి, ఈ స్కూల్లోనే వెయ్యండి, ఈ బ్రాంచ్లోనే వెయ్యండి అని ఎవరు చెప్పలేరు. అండ్ నేనైతే అస్సలే చెప్పా, ఎందుకంటే జస్ట్ కొన్ని పాయింట్స్ చెప్పగలుగుతాము, కానీ పర్టికులర్గా మాత్రము నేనైతే చెప్పలేను. ఎందుకంటే అది కంప్లీట్ మన ఫ్యామిలీ పైన డిపెండ్ అయి ఉంటుందండి. ఎందుకంటే ఇద్దరు పేరెంట్స్ ఒకరికి ఒకటి ఇష్టం ఉంటుంది, ఇంకొకరికి ఒకటి ఇష్టం ఉంటుంది. సో అట్లున్నప్పుడు ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని ఒక్కసారి ఒక స్కూల్లో వేస్తున్నాము అని అంటే ఆల్మోస్ట్ అందులో ఒక 10th grade వరకు కంటిన్యూ అయ్యేలాగా మనం చూసుకుంటే బెటర్. అయిన తట్టు పిల్లల కండిషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న కాంపిటేటివ్ ఈ దీంట్లో వాళ్ళు నెగ్గాలి, వాళ్ళు కాంపిటేటివ్గా ఫీల్ అవ్వద్దు, జనరల్ ఆర్గానిక్గా చదవాలి, చదువులాగానే చదవాలి, అదొక బిజినెస్ లాగా చదవద్దు, మనం కూడా అట్లా నేర్పియొద్దు అనేదే నేను చెప్తా. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను ఈ 2-3 years చూసిందే చెప్పగలుగుతా. కానీ చాలామంది స్కూల్ సజెస్ట్ అడుగుతున్నారు, ఫీజు అడుగుతున్నారు. ఫీజు అయితే ఎక్స్పెన్సివ్ అండి. అంటే నేను కూడా ఇందులో వేసే ముందు కూడా నేను ఇంత తట్టుకోగలుగుతామా, మేము ఇంత ఫీ కట్టగలుగుతామా అని అనుకున్నా. బట్ చదువుకి కూడా మనము ఖర్చు పెట్టకపోతే ఎట్లా, మనం ఇవ్వాల్సిందే అదే అండి మెయిన్గా. ఎందుకంటే మన పేరెంట్స్ మనకి మన జనరేషన్లో వీళ్ళకి ఇప్పుడు కట్టే ఫీ ఆల్మోస్ట్ మనం 10th వరకు చదివేసుకున్నాము. బట్ ఇప్పుడు అట్లా కాదు, ఒక్క ఫీ అంటే ఒక్క ఫీ ఒక గ్రేడ్కి అయిపోతుంది అంతే, అట్లుందన్నమాట. సో దాని గురించి మెయిన్గా మేమైతే ఏదో కూడబెట్టాలి వాళ్ళకి. అంటే ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మోస్ట్ మన పేరెంట్స్ జనరేషన్ వరకు అట్లనే ఉంటుంది. వాళ్ళకి జాగలు, ఇల్లులు కూడబెట్టాలి, సేవ్ చేయాలి, పైసలు సేవ్ చేయాలి అట్లా. బట్ ఇప్పుడున్న కండిషన్కి చదువు చాలా చాలా ఇంపార్టెంట్. సో దానికి మించింది ఏమీ లేదు. అండ్ అదర్ యాక్టివిటీస్కి కూడా ఎంకరేజ్ చేయాలి, నేను అది కూడా చెప్తా. ఓన్లీ చదువు అంటే చదువే కాదు, చదువు ఉండాలి, చదువుతో పాటు ఇంకేదైనా అదర్ యాక్టివిటీ ఉండాలి. సో అదేంటంటే వాళ్ళకి ఫ్యూచర్లో హెల్ప్ అవుతుంది. అంటే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ కాంపిటీషన్ని తట్టుకోవాలంటే ఒకటి కాకపోతే ఒకటి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఐటీ జాబ్లోనే చూడండి, అసలు ఐటీ జాబ్ అన్నట్టే కానీ వాళ్ళు ఒక స్టూడెంటే, చదువుతూనే ఉంటారు. ఒక టెక్నాలజీ కాకపోతే ఇంకొక టెక్నాలజీ, అట్లా చదవకపోతే వాళ్ళు ఆ జాబ్లో సర్వే అవ్వరు. సో అట్లా ఇప్పుడున్న పిల్లలకి మల్టీ టాలెంటెడ్ ఉంటారు, వాళ్ళు ఆల్రెడీ ఉంటారు, అట్లనే గ్రో అవుతున్నారు. కాబట్టి ఒకటి కాకపోతే ఒకటి ఆల్టర్నేట్గా వాళ్ళు ఫైనాన్షియల్గా పెద్ద పెరిగిన తర్వాత ఎట్లుంటారు ఇక మనకు తెలియదు. కానీ మన ఇప్పుడున్న పేరెంట్ ఆలోచనలు అయితే అట్లనే ఉండాలి, ఒకటి కాకపోతే ఒకటి, ఎందులో ఒకటి నెగ్గుకు రావాలి మన పిల్లలు అనేసి. ఎందుకంటే నెక్స్ట్ అంతా జనరేషన్ ఏఐ అని అంటున్నారు, అది ఎంతవరకు అవుతుంది ఎట్లుంటుంది అనేది మనకు తెలియదు. సో అట్లా అనమాట. అండ్ ఖర్చులు కూడా మేమండి చాలా నా విషయానికి చెప్తున్నా. అందుకే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఖర్చులు ఎట్లుంటాయంటే, ఒకటి పెరుగుతుంది అని అంటే ఏదో ఒక దాంట్లో తగ్గించుకోవాలి. అంటే మస్ట్ అనేవి కొన్ని ఉంటాయి, వాటిని మనం ఏమీ చేయలేం. ఇప్పుడు ఇల్లు అనుకోండి, రెంట్ని మనం తగ్గించలేం. అంటే తగ్గించడం అంటే
కొంచెం తక్కువ ఉన్న రెంటెడ్ హౌసెస్లో వెళ్ళొచ్చు. కానీ వన్స్ వెళ్ళిన తర్వాతనైతే అందులో ఉన్నన్ని రోజులైతే కట్టాలి కదా, ఆ కట్టడం అయితే మనం తగ్గించలేము. సో ఇంట్లో ఖర్చులు ఉంటాయి కొన్ని, అవి తగ్గించుకోవడము, లేకపోతే మనం మెయింటెనెన్స్. మేమైతే అసలు చాలా చాలా రేర్ షాపింగ్స్కి వెళ్ళడం, ఇయర్లీ వన్స్ అంతే. ఫుడ్ కానీ కంప్లీట్ ఇంట్లోనే. అంటే నేను మెయిన్గా సేవ్ చేసేది ఇక్కడే. చాలామంది హౌస్ వైఫ్లకి తెలుసండి, వాళ్ళు అసలు హౌస్ వైఫ్ ఏమీ పని చేయరు, వాళ్ళకి ఇన్కమ్ లేదు అని అంటారు. కానీ ఒక్కసారి వాళ్ళు ఖర్చు పెట్టే విధానం చేంజ్ అయితేనా అసలు మామూలుగా ఉండదు. చాలా సేవింగ్ చేస్తారు ప్రతి ఒక్క హౌస్ వైఫ్, నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ది ఒక 90% అట్లా. సో సేవింగ్ అనేది అంటే ఖర్చు ఎక్కడ తగ్గించుకోవాలి అని అంటే మనం మెయింటెనెన్స్లో తగ్గించుకోవాలనుకుంటే. సో ఈ రెంటెడ్ కానీ, స్కూల్ ఫీజులు కానీ, అండ్ కరెంట్ బిల్, లైక్ కొన్ని ఉంటాయి మస్ట్గా కట్టే బిల్స్ ఉంటాయి. వాటిని మనం ఏం చేయలేమంటే లోన్ ఉంటుంది, ఈఎంఐలు. మాకైతే ఆ మొక్క ఈఎంఐ కూడా ఉండి మేము పెట్టుకోమండి, లోన్స్ ఉన్నాయి లేండి. కానీ సో అవి చెప్తున్నాను నేను జస్ట్ నార్మల్గా. సో స్కూల్ ఫీ పెరుగుతుంది అని అంటే దానికి తగ్గట్టు ఖర్చులు ఎక్కడొకటి తగ్గించుకోవాలి అనేసి మేము ఇప్పటివరకు మా ఫ్యామిలీలో అయితే మేము అట్లనే ఫాలో అవుతాం అన్నట్టు. అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఉన్న ఒక్క కిడ్కే నాకు ఇంత ఆలోచిస్తా, ఒక్కొక్కరికి ఇద్దరు పిల్లలు ఉంటారు, వాళ్ళ ఫీజులు కట్టడము, వాళ్ళ మెయింటెనెన్స్. ఎందుకంటే చెప్తున్నా కదా ఓపెన్గా, ఫీ కంటే మెయింటెనెన్సే ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. లక్కీగా వీళ్ళ స్కూల్లో కొంచెం నాకు అంత పెద్ద బాధ అనిపించలేదు. అంటే లైక్ చీటికి మాటికి ఇంత కట్టాలి, ఇగో దీనికి ఇంత కట్టాలి, దానికి ఇంత కట్టాలి అనేది లేదు. కాకపోతే ఇయర్ స్టార్టింగ్లో మాత్రం కొంచెం ఈ యూనిఫామ్లు అనేసి, బుక్స్ అనేసి, సో క్లాస్ పెరిగిన కొద్దీ బుక్స్ ఫీ కూడా పెరుగుతుంది. నేను లాస్ట్ ఇయర్ కట్టిన దానికి ఈ ఇయర్ కట్టిన దానికి మస్తు డిఫరెన్స్ అనేది పెరిగింది. సో దాన్ని తగ్గించలేం, ఖచ్చితంగా కట్టాలి. ఇంకా షూలు కొనుక్కోవడం అనేసి. సో ఇవేంటంటే ఈ షూస్ అనేవి, యూనిఫామ్ చేంజ్ చేయలేము. ఇవేంటంటే లోకల్ షాప్లో తీసుకొని కొంచెం నార్మల్గా, అంటే మామూలు పెద్ద షాప్స్లలో తీసుకుంటే ఎక్స్పెన్సివ్ ఉంటుంది, నార్మల్ షాప్లో తీసుకుంటే తక్కువ ఉంటుంది. ఎండ్ ఆఫ్ ది డే షూ అనేవి వాళ్ళకు ఇప్పుడు ఇయర్లీ ఒకటే పేరు చేస్తున్నారు, బట్ పెరిగే కొద్ది మాత్రం 2 pairs అయితే ఖచ్చితంగా కావాలి. అంటే ఇవన్నీ చిన్న థింగ్సే అనిపించవచ్చు, బట్ అవే మనము క్యాలిక్యులేట్ చేసుకుంటే అమౌంట్ అనేది ఎక్కువ అవుతుంది. సో మేము నార్మల్గా అట్లా చేస్తామన్నమాట. అండ్ బయటకు వెళ్ళడము ఇవి చాలా తక్కువ. అంటే లైఫ్ని ఎంజాయ్ చేయాలి, అట్లా అని మొత్తం కట్టేసుకొని ఇంట్లోనైతే కూర్చోలేము, పిల్లల్ని కూడా అట్లా చేయించలేము. అది ఏదున్నా చిన్నగా ఉన్నప్పటి నుంచి మెంటాలిటీ అనేది అట్లా అవుతుంటుంది అన్నమాట. అమ్మో చాలా ఎక్కువ మాట్లాడేసిందేమో అని అనిపిస్తుంది కంటిన్యూగా మాట్లాడేసరికి. సో ఇంకా ఏమన్నా పాయింట్స్ ఉంటే మీరు కమెంట్ చేయండి. అండ్ మీ ప్రతి ఒక్కరికి ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది ఎంతో కొంత. సో మీ ఎక్స్పీరియన్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. దీని గురించి నేను ఎన్నోసార్లు టాపిక్ మాట్లాడదాం అనుకున్నా, బట్ ఫైనల్లీ ఇట్లా కుదిరింది. ఏదో అట్లా చిన్నగా మాట్లాడినా, ఏమన్నా తప్పుగా మాట్లాడితే మాత్రం క్షమించండి, ఏమనుకోకండి. సో ఫైనల్లీ శ్రీయు హాఫ్ డే స్కూల్, అసలు స్కూల్ లేనట్టే ఉంది. హాఫ్ డే స్కూల్ అని ఒక పేరుకు మాత్రమే. మార్నింగ్ ఇట్లా పంపించేస్తామా, మనము కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసి అటు సర్ది ఇటు సర్ది ఇంట్లో పనులు చేసుకొని వంట చేసేలోపు వచ్చేస్తున్నారు. అసలు వాళ్ళు స్కూల్కి వెళ్ళిన ఒక ఫీలింగే ఉండలేదు నాకైతే. లిటరల్ అది పోయినాక పండుకుందామని అనుకుంటే నాకు మళ్ళీ లేసరికి కొంచెం టైం పడుతుంది, వంట చేసరికి అది వచ్చేస్తుంది, పాపం లంచ్ రెడీ ఉండదు. అంటే ఈ థాట్లో ఉండిపోతుంది అనమాట. అంత నిద్ర వస్తుంది. అసలే మనం లేట్ నైట్ స్లీపర్స్ అనమాట, బాగా లేట్ నైట్ పడుకుంటున్నా. ఎన్ని కండిషన్స్ పెట్టుకొని పండుకోవాలన్నా కూడా నైట్ అలవాటు అయిపోయి నిద్ర రావట్లేదు అస్సలే. కాబట్టి ఈ బ్యాడ్ హ్యాబిట్ని మాత్రం తగ్గించుకోవాలి. సో ఫైనల్లీ శ్రీయు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక ఈ మధ్య ఏంది అసలు నేనేంటంటే కన్సిస్టెన్సీని చేస్తే మెయింటైన్ చేస్తా కంటిన్యూగా, ఆపేస్తే ఇక మొత్తానికే బ్రేక్ చేస్తాను అనమాట అట్లా. సో మళ్ళీ జ్యూస్ చేసుకోవడం స్టార్ట్ చేసిన నేను. అది కూడా కొన్ని వీడియోస్ని చూసి నేను మోటివేట్ చేసుకుంటాను అనమాట. లేదు ఇట్లా ఉండాలి, మనం ఏం పెద్ద బయట తిరిగి తినే రకంలో కాదు, ఇంట్లో అయినా కొంచెం మంచిగా తినాలి తాగాలి అనేసి. సో ఫైనల్లీ ఈసారి ఏంటంటే లాస్ట్ టైం నేను బీట్రూట్ చేసినప్పుడు కొంచెం చేదుగా అయిండే, బట్ టిప్ అల్లం వేసిన, అల్లం ముక్క వేయగానే అసలు అందులో ఉన్న చేదంతా వేయండి. సీరియస్లీ చెప్తున్నా. ఇప్పుడు అనిల్ ఫేస్ చూడండి, అర్థమవుతుంది. నేను అంతకుముందు కంటిన్యూగా బీట్రూట్ చేసినప్పుడు ఏదో బాధకు కష్టంకు తాగిర్రు పిల్లలు. బట్ ఈసారి మాత్రం అల్లం ముక్క వేసి పుదీనా అనుకున్నా, బట్ పుదీనా నాకు మార్కెట్లో మంచిగా ఫ్రెష్గా అనిపించలేదు, తీసుకురాలేదన్నమాట. జస్ట్
ఒక బీట్రూట్ అండ్ 2 క్యారెట్లు అనుకుంటా అంతే. చిన్న అల్లం ముక్క వేసిన అస్సలు కొంచెం కూడా నాకు చేదని, అంటే బీట్రూట్ చేదు అది అనిపిస్తుంది కదా, చేదని ఉగరా సంథింగ్ అట్లా అస్సలు అనిపించలేదు. అనిల్ తాగడం అని జస్ట్ హాఫ్ గ్లాసే పోషించిన అనమాట. ఫేస్ చూడండి ఆ బీట్రూట్ అనే, కానీ రియల్గా తాగినాక అబ్బా అసలు మొన్నట్లాగా లేదు, బాగుంది అని ఉండే అనమాట. అండ్ శ్రీకు కూడా తీసి పెడతా, దాన్ని ఇప్పుడు ఇంకా ఆఫ్టర్నూనే వస్తుంది కాబట్టి నార్మల్గా ఫ్రిడ్జ్లో పెట్టేస్తా, వచ్చినాక తీసి కాసేపు బయట పెట్టేసి అది కొంచెం మొత్తం కూల్ తగ్గినాక ఇస్తాను అనమాట. చాలా బాగుంటుందండి. నేను ఇంకా ఈ మధ్య మునగాకు ఆకు పసరు కూడా మునగాకు జ్యూస్ కూడా తాగుదామని అనుకుంటున్నా, బట్ ఎందుకో ధైర్యం చేయట్లేదు. అండ్ కొనాలి, లేదు అంటే అసలు మమ్మీ వాళ్ళ ఊర్లో బాగా చెట్లు ఉన్నాయి, ఆకులు తెప్పించుకుందామని అనుకుంటున్నా. డ్రై లీవ్స్ అయితే నేను ఫ్రైస్ కర్రీస్లలో అన్నిట్లోనూ నేను వాడతాను, కానీ ఎంతైనా డైరెక్ట్ మునగాకు రసం తాగితే చాలా బాగా రిజల్ట్ ఉంటుందంట. సో ట్రై చేయాలి సార్ పక్కగా. లేదు అంటే మొరింగా ట్యాబ్లెట్స్ అని కూడా దొరుకుతాయంట, కానీ అది పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు అని విన్నాను. ఆయుర్వేదిక్ షాప్స్లలో అట్లా ఉంటాయంట. సో అట్లా జ్యూస్ తాగినాక అండ్ ఫస్ట్ మార్నింగ్ చియా సీడ్స్ విత్ వామ్ వాటర్ ఉంటుంది. నేను చియా సీడ్స్ని నైటే సోక్ చేసి పెడతాను, ఆల్మండ్స్ అయిన చియా సీడ్స్ని అంటే కొన్ని వాటర్లో సోక్ చేస్తా. సో మార్నింగ్ దానిలో వామ్ వాటర్ కలుపుకొని తాగిన తర్వాత నేను ఏంటంటే ఇంకా కూర్చొని ఇట్లా కాదు, అన్ని పనులు చేసుకుంటూ చేసేస్తాను అనమాట. సో అట్లా అది అయిన తర్వాత రాగి జావ చేస్తాను. మీ అందరికీ తెలిసే ఉంటుంది రాగి జావ తాగిన తర్వాత. సో బీట్రూట్ జ్యూస్ మధ్యలో గ్యాప్ ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ తర్వాత టీ పెట్టుకొని టీ తాగుతా అంతే. ఇంకా స్పెషల్ బ్రేక్ఫాస్ట్లు ఏమి ఉండవు మా ఇంట్లో. సో ఇంకా డైరెక్ట్గా లంచ్ ప్రిపేర్ చేసేస్తాను అనమాట. ఒక్కొక్కసారి మార్నింగే చేస్తా, ఒక్కొక్కసారి టైంకి 11:30 12కి అట్లా చేస్తాను అనమాట. డిపెండ్స్ ఆన్ మై వర్క్. అంటే ఇంట్లోనే ఉంటానా, బయటకు వెళ్తానా, ఇంకేమైనా వర్క్స్ ఉన్నాయా, వీడియోస్ చేయడం ఉన్నాయా, దాన్ని బట్టి నేను షెడ్యూల్ చేసుకుంటాను అనమాట. అండ్ బాత్ మాత్రం కొంచెం లేట్గానే చేస్తాను. ఫాస్టింగ్ డేస్లలో, సాటర్డేస్లో, ఫ్రైడేస్లలో అట్లా మాత్రం కొంచెం ఫాస్ట్గా చేసి ఎప్పుడు చేసినా పూజ చేస్తా, బట్ 12 లోపు చేసేస్తా అనమాట. మార్నింగే లేచి పూజ చేసే పర్సన్ని కాదు, ఫాస్టింగ్ డేస్లలో మాత్రం చేస్తాను నేను అట్లా. సో అట్లా ప్లీజ్ ఏమనుకోకండి. అదన్నమాట ఈ వ్లాగ్ ముచ్చట్లు. వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. సో ఫైనల్లీ నేను అనుకున్న కంటెంట్ గురించి అయితే కొంచెం కరెక్ట్గానే మాట్లాడినా అనుకుంటా. అంటే నా ఎక్స్పీరియన్స్ మాత్రమే నేను చెప్పిన. సో అందరు అట్లా ఉంటారు, అందరు అట్లనే ఉండాలని కూడా నేను అస్సలే చెప్పలేదు అని కూడా అనుకుంటున్నాను అనమాట. సో వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి అండ్ మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఎవ్రీవన్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.